తిరుమల పాదయాత్రకు సిద్ధమయ్యారు ప్రముఖ సినీ నిర్మాత నటుడు బండ్ల గణేష్. సోమవారం ఉదయం 9 గంటలకు షాద్నగర్ నుంచి మొదలు పెట్టనున్నారు బండ్ల గణేష్ పాదయాత్ర. సంకల్పయాత్ర పేరుతో తిరుమలకు పాదయాత్ర చేపట్టనున్నారు. సంకల్పయాత్ర కరపత్రాన్ని విడుదల చేశారు బండ్ల గణేష్. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో చంద్రబాబు జైలు నుంచి రిలీజ్ అయితే తిరుమలకు పాదయాత్ర చేస్తారని మొక్కుకున్నారు బండ్ల. చంద్రబాబుపై కేసు కొట్టివేయడంతో మొక్కు తీర్చుకుంటున్నారు గణేష్. ఇక సంకల్పయాత్ర రాజకీయ యాత్ర కాదని కూడా బండ్ల గణేష్ క్లారిటీ అయితే ఇస్తున్నారు. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్, బండ్ల గణేష్ వివాదాస్పద వ్యాఖ్యలే కాదు, ఇటువంటి యాత్రలు కూడా చేపట్టగలనని నిరూపిస్తున్నటువంటి వ్యక్తి. చంద్రబాబు మీద ఉన్నటువంటి అభిమానమా లేకపోతే ఇతరత్ర మొత్తం మీద అయితే స్కిల్ స్కామ్కి సంబంధించి ఆ కేసు కొట్టివేయడంతో ఆయన తిరుమలకు పాదయాత్ర అయితే చేపట్టబోతున్నారు 19వ తారీఖు ఉదయం 9 గంటలకి. ఏంటి దీనికి సంబంధించినటువంటి అప్డేట్స్? ఇండస్ట్రీ ఎలా చూస్తుంది పాదయాత్రని? ముఖ్యంగా సినీ నిర్మాత నటుడు బండ్ల గణేష్ పెద్ద ఎత్తున తిరుమలకు వెళ్ళనున్నారు. ఆ తిరుమలకు సంబంధించి ఆయన ఒక కరపత్రాన్ని రిలీజ్ చేశారు. సంకల్ప యాత్ర పేరుతో పాదయాత్ర చేపడతారు. దీంట్లో ముఖ్యంగా ఆయన దానికి ఒక పేరు కూడా పెట్టారు. నా గడప నుంచి నీ కొండ దాకా అనే పేరును పెట్టారు. ఆ కరపత్రంలో ఉంది. రేపు ఉదయం 9 గంటల నుంచి షాద్నగర్ తన ఇంటి వద్ద తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకున్న తర్వాత అక్కడ కొబ్బరికాయ కొట్టి ఈ పాదయాత్రలో భాగంగా అక్కడ నుంచి బయలుదేరి తిరుమల తిరుపతి ఏడుకొండల స్వామి దగ్గరికి బయలుదేరుతారు. సో దీనికి సంబంధించి ముఖ్యంగా గతంలో ఏదైతే నారా నాయుడుకి సంబంధించినటువంటి స్కిల్ డెవలప్మెంట్ కేసు ఏదైతే ఉందో దాంట్లో ముఖ్యంగా ఆయన జైలుకు వెళ్లిన సమయంలో ఇట్లాంటి కేసులు, ఆయన పైన ఉన్నటువంటి అబండాలు, ఆయన పైన ఉన్నటువంటి ఏవైనా సరే ఈ కేసులన్నీ కూడా తొలగిపోతే సో నేను నీ కొండ దాకా వస్తానని చెప్పేసి ఇక్కడ సుప్రీంకోర్టు బయట ఆయన అక్కడ మొక్కుకున్నానంటూ కూడా చెప్తా ఉన్నాడు. దీంతో ఇప్పుడు మొత్తం కూడా కోర్టు ఏదైతే ఆంధ్రప్రదేశ్ కు సంబంధించినటువంటి కోర్టులు కేసులన్నీ ఒక్కొక్కటిగా మొత్తం అన్ని కొట్టివేస్తున్న సందర్భంలో ఇప్పుడు ఆయన నా మనస్సు నాకున్నటువంటి ప్రశాంతత, నా మనస్సు ఇప్పుడు కుదుటపడింది. నారా చంద్రబాబు నాయుడు మీద ఉన్నటువంటి కేసులన్నీ తొలగిపోవడంతో నా మనసు కుదుటపడింది. అందుకే నేను ఈ యాత్రను మొదలు పెడుతున్నాను. ముఖ్యంగా నేను ఏదైతే అనుకున్నానో అది నా దేవుడు, నా తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి నెరవేర్చాడంటూ కూడా చెప్పిన పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇది ముఖ్యంగా ఆయన కొన్ని కీలక కామెంట్స్ కూడా చేశారు. సో ఇది కేవలం చంద్రబాబు నాయుడు మీద ఉన్న అభిమానంతోనే నేను చేస్తా ఉన్నాను. ఆయన అంటే నాకు ఇష్టం కాబట్టి నేను చేస్తా ఉన్నాను. ఇది పొలిటికల్ యాంగిల్ కాదు. పొలిటికల్లో ఆయనకు నాకు ఎలాంటి సంబంధం లేదు. నేను ఓన్లీ ఆయన మీద ఉన్న అభిమానంతో మాత్రమే ఈ పాదయాత్ర చేస్తున్నాను. ముఖ్యంగా నేను దేవుడికి మొక్కుకున్నాను కాబట్టి, దేవుడు నా కోరికను నెరవేర్చారు కాబట్టి నేను ఎంతో ఇష్టంగా కొలుస్తాను కాబట్టి నేను ఈ యాత్రకు పూనుకున్నాను. రేపు యాత్ర ప్రారంభం అవుతుంది. పొద్దున 9 గంటల నుంచి నేను ఇక్కడ నుంచి బయలుదేరుతానంటూ కూడా ఆయన చెప్తున్న పరిస్థితులు అయితే కనబడతా ఉన్నాయి. ముఖ్యంగా రేపు మరి ఎలా ఉండబోతుంది, పెద్ద ఎత్తున అక్కడ అరేంజ్మెంట్స్ కూడా చేస్తా ఉన్నారు. పెద్ద ఎత్తున సోలోగా చేసేటువంటి పాదయాత్ర ఇది. దీనికి సంబంధించి లేకపోతే టీడీపీ నేతలు ఎవరైనా ఇందులో జాయిన్ అవుతారా, లేకపోతే ఇండస్ట్రీకి సంబంధించినటువంటి ఆయన అనుచరులు కావచ్చు, లేకపోతే అలా వెళ్ళేటువంటి పరిస్థితి ఉంటుందా? అలాగే ఆయన ప్రయాణం చేసే దారిలో కొన్ని నియోజకవర్గాలు కూడా ఆంధ్రప్రదేశ్ నుంచి ఉండేటువంటి పరిస్థితి ఉంది, ఆంధ్రప్రదేశ్ మీదుగా. సో దానికి సంబంధించి కూడా అక్కడక్కడ టీడీపీ నేతలు కూడా ఈ యాత్రలో కలుస్తారు అనేటువంటి మాట అయితే వినిపిస్తుంది. దీనికి సంబంధించి ఏమన్నా ఆయన అప్డేట్ ఇచ్చారా? డెఫినెట్ గా ఇప్పటికే ఆల్రెడీ ఏదైతే షాద్నగర్ బండ్ల గణేష్ ఇంటి దగ్గర అయితే పెద్ద కోలాహలం అయితే మొదలైంది. ముఖ్యంగా మొత్తం అరేంజ్మెంట్స్ అయితే జరుగుతా ఉన్నాయి. ఆయనకు సన్నిహితంగా ఉండేటువంటి నాయకులంతా కూడా రేపు పాల్గొంటారు. సో దానికి సంబంధించి కూడా పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు, కటౌట్లు మొత్తం కూడా భారీ బందోబస్తుతో ఏర్పాట్లు అయితే చేస్తా ఉన్నారు. ముఖ్యంగా ఆ పాదయాత్ర వెళ్లే భాగంగా మరి అక్కడ ఎవరెవరు కలుస్తారు ఏంటి, ఎందుకంటే నారా చంద్రబాబు నాయుడు గురించి చేస్తున్నారు కాబట్టి టీడీపీ నాయకులు పెద్ద ఎత్తున ఆయనను ఘన స్వాగతం పలికే అవకాశం ఉంటది. కాబట్టి మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా, ఇటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎంతో కొంత టీడీపీ క్యాడర్ ఉంటది. కాబట్టి మరి ఇక్కడ నాయకులు కూడా ఎలా ఘన స్వాగతం పలుకుతారో చూడాల్సిన అవసరం అయితే ఉంది. రేపు ఈ ఏదైతే పాదయాత్ర ఉందో రేపు దాని గురించి పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది. రేపు బండ్ల గణేష్ ఎలా బయలుదేరుతారు, ఎలా ఆ పాదయాత్రను ఎక్కడి నుంచి వెళ్తారు ఏంటి అనేది కూడా అందరూ వేయి కళ్ళతో చూస్తున్న పరిస్థితులు అయితే కనబడతా ఉన్నాయి. ఎందుకంటే బండ్ల గణేష్ ఒక సంచలన కామెంట్స్ చేస్తా ఉంటాడు. ఎప్పుడు ఆయన ఏదైనా మాట్లాడినా ఒక సినారియో ఉంటది, ఆయన ఏదైనా కామెంట్ చేసినా ఒక డిఫరెంట్ గా ఉంటది. కాబట్టి అంటే
ఇటు మూవీ ఇండస్ట్రీలో కావచ్చు, అటు రాజకీయాల్లో ఆయనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది కాబట్టి సో కోలాహలంగా అయితే మొత్తం తెలుగు ప్రజలైతే చూస్తా ఉన్నట్టు తెలుస్తుంది మనకి. అంటే స్థానికంగా ఉండేటువంటి తెలంగాణ టీడీపీ శాఖకి సంబంధించినటువంటి వారు ఎవరైనా అందులో పార్టిసిపేట్ చేస్తున్నారనేది కూడా మెయిన్ క్వశ్చన్. దీనికి సంబంధించి ఏంటి అంటే రేపు పాదయాత్ర స్టార్ట్ అయ్యేంత వరకు కూడా ఆ విషయం గోప్యంగా ఉంటుందనేటువంటి ఒక మాట, దీన్ని ఎలా చూడాలంటారు? ఇప్పటికే ఆయన కరపత్రం రిలీజ్ చేసినప్పుడే ముఖ్యంగా నేను ఓన్లీ నారా చంద్రబాబు నాయుడు మీద అభిమానంతో మాత్రమే ఇది చేస్తున్నాను, సో ఇది వేరే వాళ్ళకి సంబంధం లేదు, నాకు తిరుమల తిరుపతి దేవస్థానం అదే ఏదైతే శేషాద్రి కొండలు ఉన్నాయో, ఏదైతే ఏడుకొండల స్వామి ఉన్నాడో నాకు చాలా ఇష్టము. నేను ఏ కోరిక కోరినా గతంలో నేను చాలా కోరికలు కోరాను, ఆ కోరికలన్నీ కూడా నెరవేరాయి. ఇప్పుడు కూడా నేను ఆ రోజు ఏదైతే నారా చంద్రబాబు నాయుడు గురించి ఏదైతే నేను కోరిక కోరుకున్నానో ఆ కోరిక కూడా నెరవేరింది కాబట్టి నేను ఈ యాత్ర చేపడుతున్నాను. దీంట్లో పొలిటికల్ సర్క్యులేట్ ఏం లేదు, పొలిటికల్ గా దీన్ని ఎవరు చూడొద్దంటూ కూడా ఇప్పటికే ఆయన చెప్పినాడు. నాయకుల గురించి కూడా ఇప్పటికైతే ఎలాంటి అఫీషియల్ గా అనౌన్స్మెంట్ అయితే రాలేదు. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ సతీష్. ఇక తిరుమల పాదయాత్రకైతే సిద్ధమయ్యారు ప్రముఖ సినీ నిర్మాత నటుడు బండ్ల గణేష్. సోమవారం ఉదయం 9 గంటలకు షాద్ నగర్ నుంచి బండ్ల గణేష్ పాదయాత్ర మొదలు కాబోతోంది. సంకల్పయాత్ర పేరుతో తిరుమలకు ఆయన పాదయాత్ర చేపట్టారు. సంకల్పయాత్ర కరపత్రాన్ని బండ్ల గణేష్ విడుదల చేశారు. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో చంద్రబాబు జైలు నుంచి రిలీజ్ అయితే తిరుమలకు పాదయాత్ర చేస్తానని మొక్కుకున్నారు బండ్ల గణేష్. చంద్రబాబుపై కేసు కొట్టివేయడంతో మొక్కు తీర్చుకుంటున్నారు గణేష్. సంకల్పయాత్ర రాజకీయ యాత్ర కాదని కూడా బండ్ల గణేష్ ఈ నేపథ్యంలో క్లారిటీ ఇచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది.